వెంకటేష్ వెంకటేష్ ఫోన్ ఒకసారి కనెక్ట్ చేసే ప్రయత్నించండి. యా, ఎలా ఉన్నాయి ట్రెండ్స్ వెంకటేష్? వెస్ట్ బెంగాల్ గురించి చెప్పండి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇప్పటికే హాఫ్ వే మార్కును దాటేసింది. 148 మ్యాజిక్ మార్కు. ప్రస్తుతం 158 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సో ప్రస్తుతం దాదాపు గంటన్నర పూర్తయిపోయింది ఈవీఎం బ్యాలెట్ తెలిసి. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో 11 గల్లా ఒక కన్సాలిడేట్ ట్రెండ్ మనకు తెలిసేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్ ప్రకారం చూస్తే క్లియర్గా ఇటు బీజేపీ 148 మ్యాజిక్ మార్కును దాటి ఆధిక్యంలో దూసుకుపోతుంది. సో స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ప్రస్తుతం బీజేపీ కొనసాగుతుంది. సో దీన్ని కన్సాలిడేట్ చేస్తుందా అనేది తదుపరి రౌండ్లో తెలిసేటువంటి ప్రస్తుతం బీజేపీ కొనసాగుతుంది. సో దీన్ని కన్సాలిడేట్ చేస్తుందా అనేది తదుపరి రౌండ్లో తెలిసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మొత్తానికి బీజేపీ మొదటి నుంచి కూడా అంచనా వేస్తుంది. ఈసారి ప్రజలు మార్పుకు ఓటేస్తున్నారు. హిందూ జాతీయవాదాన్ని ప్రధానంగా బీజేపీ ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు కనుక చేంజ్ చేయకపోతే బెంగాల్ కూడా బంగ్లాదేశ్ తరహాలో మారిపోతుంది, హిందువులకు అక్కడ మనుగడ కష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా బీజేపీ ప్రచారం చేసింది. దాంతోపాటు ఎస్ఐఆర్ లాంటి అంశం కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ బీజేపీ కలిసి వచ్చిన కారణంగానే ఈరోజు బీజేపీ ఏకంగా స్పష్టమైనటువంటి మెజారిటీ మార్కును దాటింది. ఆల్మోస్ట్ మనకు 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైతే 2 గంటలు గడిచింది. 2 గంటల తర్వాత ఆధిక్యం చూస్తే బీజేపీ మెజారిటీ మార్కును చాలా సునాయాసంగా దాటి ముందుకు దూసుకుపోతుంది. 102 సీట్లలో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సో మమతా బెనర్జీ భవానీపూర్లో వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు నందిగ్రామ్ అలాగే ఇటు భవానీపూర్లో 2 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో స్పష్టమైనటువంటి మెజారిటీని బీజేపీ కనబరుస్తుంది. డెఫినెట్గా ఈ ట్రెండ్ ఇంకొక 2 గంటలు కనుక కొనసాగితే ఖచ్చితంగా బీజేపీ పశ్చిమ బెంగాల్ ఒక కొత్త చరిత్రను సృష్టించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి దాదాపు 15 సంవత్సరాల నుంచి వరుసగా మమతా బెనర్జీ అక్కడ అధికారాన్ని కొనసాగిస్తున్నారు. సో 4వసారి ఆమె చాలా గట్టి ప్రయత్నం చేశారు. సో క్షేత్రస్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ బీజేపీ దానికి గట్టి ఛాలెంజ్ ఇవ్వగలిగింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని నడిపించినటువంటి నేపథ్యంలో బీజేపీకి వస్తున్నటువంటి రిజల్ట్ క్లియర్గా వెస్ట్ బెంగాల్లో మాత్రం ఇంకొక 2 గంటలు గడిస్తే డెఫినెట్గా ఇది కన్సాలిడేషన్ దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వెంకటేష్, మీరు బీజేపీ ఆఫీస్లో ఉన్నట్టుగా మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి? లడ్డూలను తెప్పించారా? మోతీచూర్ లడ్డూలను తెప్పించారా? కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంకొక 2 అవర్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా బీజేపీ కార్యాలయంలో అలాంటి ఏర్పాట్లు ఏమి బయటికి కనిపించట్లేదు. బట్ బీజేపీ కార్యకర్తలకైతే అనధికారికంగా ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో 12 గంటల తర్వాత బీజేపీ కార్యాలయంలోగా సంబరాలు చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం అస్సాంలో క్లియర్గా బీజేపీ దూసుకుపోతుంది. అలాగే పుదుచ్చేరిలో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే రకమైనటువంటి ట్రెండ్ కొనసాగితే సో 3 రాష్ట్రాలను బీజేపీ ఖాతాలో పడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది బీజేపీకి కొత్త బలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో సైతం బీజేపీ తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేయబోతోంది. హరి ఆల్ రైట్ వెంకటేష్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి వచ్చాక బీజేపీ ప్రతినిధి అలాగే అమర్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. మనకి రుద్రరాజ్ గారు కూడా ఉన్నారు. సో లెట్స్ సీ దట్. సో బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి, మ్యాజిక్ మార్క్ని దాటి కూడా సో ఆధిక్యం కనబరుస్తున్న సిచ్యువేషన్లో ఇక టీఎంసీకి చుక్క ఎదురైందా? సో ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ఈస్ట్ ఆపరేషన్ చేపట్టిందో దాంట్లో సక్సెస్ అయ్యిందా అనే దానికి విశ్లేషణ కూడా చూసే ప్రయత్నం చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. వెరీ షార్ట్ బ్రేక్.